గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. మొత్తానికి ఉర్సా కంపెనీ భూముల కేటాయింపు అంశంపై ఏపీలో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు వస్తున్నాయి. ఈ విషయంపై కేసీనే నాని బ్రదర్స్ మధ్య మాటలు, ట్వీట్ల యుద్ధం నడుస్తుంది. ఇదే సమయంలో ఎకరాకు 99 పైసలకే ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం భూములు కేటాయించిందంటూ వైసీపీ అధినేత జగన్ స్వయంగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఉర్సా వివాదం, భూముల కేటాయింపులో ఉన్న మతలు ఏంటి, నిజంగానే 99 పైసలకి భూ కేటాయింపులు జరిగాయా అనే అంశాలు అన్ని రోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. కారుమంచి రమేష్ గారు ఉన్నారు మనతో. రమేష్ గారు నమస్తే అండి. అండి సో చెప్పండి, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రధాన ఆరోపణ ఏంటంటే 99 పైసలకే దాదాపు 60 ఎకరాల భూమి కేటాయించింది ఉర్సా కంపెనీకి అనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. కానీ మనకి టీడీపీ నుంచి కూడా అలా ఏం లేదు, మేము ₹1,00,00,000 ఒక చోట, 50 లక్షలు ఒక చోట, దాదాపు ఆ రేటుకి మేము అమ్మాము అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి ఏమంటారు మీరు దీనికి? సాయి గారు, మొట్టమొదటగా మనం ఆలోచించవలసింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ప్రతి చోట కూడా వాళ్ళు అమలు చేస్తా ఉన్న స్కీములు అయితే ఎక్కడ అమలు చేయట్లేదు, కానీ స్కాములు మాత్రం బాగా చేస్తున్నారండి. ఓకే. సూపర్ 6 పథకాలు అనేవి వాళ్ళు ఎక్కడ అమలు చేయట్లా. అమలు చేయకుండా స్కాముల్లో మాత్రం మట్టి చూసుకోండి, ఇసుక చూసుకోండి, మద్యం చూసుకోండి, గ్రావెల్ చూసుకోండి. ఈరోజు కంపెనీలకు భూములు అలాట్ చేసే విషయంలో కూడా వాళ్ళు స్కాములు చేయడం మొదలుపెట్టారు. ఈ రోజున ఉర్సా కంపెనీకి వాళ్ళు మొట్టమొదటి రోజున అభియోగాలు వచ్చిన రోజునే ఆ శాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు నారా లోకేష్ గారు కానీ, లేదు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. వాళ్ళిద్దరూ కూడా కనీసం ఈ ఉర్సా దాని మీద అది అలా జరగట్లేదు, మేము 99 పైసలకు ఇవ్వలేదు, ఒక చోట 50 లక్షలకి, ఒక చోట ₹1,00,00,000 ఇచ్చామనే విషయాన్ని వాళ్ళు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు మీరైతే చూసారా సాయి గారు? ఎక్కడా కూడా మనం చూడలేదు. ఈ రోజున కేబినెట్ భేటీలో దానిని ఆమోదించి కేబినెట్ భేటీలో 60 ఎకరాల భూమిని ఉర్సా కంపెనీకి అలాట్ చేసింది కూటమి ప్రభుత్వం. అలాట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత రేటుకి అలాట్ చేశారు అనేది కూడా ఆ కేబినెట్ భేటీలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదండి. ఈ రోజు ఇంత వివాదం జరుగుతున్నప్పుడు, ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నప్పుడు, ఆ ఉర్సా కంపెనీకి ఎక్కడా కూడా రెసిడెన్షియల్ అడ్రస్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్, డొమెస్టిక్ కరెంట్ ఉన్న ఫ్లాట్ అడ్రస్ ఉండి, అది ఈ మధ్య కాలంలో 2 నెలల క్రితం జస్ట్ ఫిబ్రవరి నెలలో రిజిస్టర్ అయిన కంపెనీగా ఉన్న కంపెనీకి ₹3,000 కోట్ల విలువ చేసే భూమిని ఏ విధంగా దారదత్తం చేశారు? ఇది స్కామ్ కాదంటారా? ఖచ్చితంగా వాళ్ళు కేబినెట్ భేటీలో నిజంగా 50 లక్షలకి, కొన్ని చోట్ల ఒక ఎకరం 50 లక్షలకి, కొన్ని చోట్ల ఎకరం ₹1,00,00,000 కేటాయించినట్లయితే, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, మేము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు, ఈ రకంగా మేము ఈ భూమి కేటాయింపులు చేశామని చెప్పి ఎందుకు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు వరకు కూడా నోరు విప్పడం లేదు? అంటే ఖచ్చితంగా ఈ కంపెనీ అనేదే అనుమానాస్పదంగా రిజిస్టర్ అయి ఉన్న కంపెనీ. దీని మీద నోరు విప్పి రేపొద్దున మళ్ళీ మనం ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడటం లేదు. నిజంగా మీరు చూసుకోండి, 2024 సెప్టెంబర్ 27వ తారీఖున అమెరికాలో ఈ ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయింది. చూడండి సార్ డేట్లు. సెప్టెంబర్ 24వ తారీఖున 2024 అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయింది. 2024 అక్టోబర్ 25న లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా కొన్ని కార్యక్రమాలలో అమెరికాకు వెళ్ళారు. అక్టోబర్ 25వ తారీఖున ఆయన అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అంటే ఈ 2 సంఘటనలు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒకటి, అక్టోబర్ నెలలో ఒకటి జరిగినాయి. కానీ ఆ తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖున హైదరాబాద్ లో ఉర్సా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖున. ఫిబ్రవరి 19వ తారీఖున ఉర్సా ఇండియాలో రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు, ఇక్కడ ఇండియాలో ఉర్సాని రిజిస్టర్ చేశారు. ఏప్రిల్ 10వ తారీఖున చంద్రబాబు అధ్యక్షతన SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు యొక్క సమావేశం జరిగింది. ఏప్రిల్ 10న సమావేశం జరిగింది. ఏప్రిల్ 15న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో ₹3,000 కోట్ల విలువ గల భూమిని 60 ఎకరాలు ₹3,000 కోట్ల విలువ గల భూమిని ఈ ఉర్సా కంపెనీకి అలాట్ చేయడం జరిగింది. మరి కేవలం 2 నెలల కాలంలో ఏర్పాటు చేసిన కంపెనీకి ఎక్కడా కూడా దానికి ఎంప్లాయీస్ లేరు. ఒక రకమైన వెబ్సైట్ కూడా క్లియర్ కట్ గా ఏ కంపెనీకైనా ఇన్ని ₹1,000 కోట్ల ₹5,000 కోట్ల
పెట్టుబడి పెట్టే కంపెనీ, ఎంతో లాంగ్ స్టాండింగ్ ఉండాలి. వాళ్ళ కంపెనీలో ఎవరో ఎంతో కొంతమంది ఎంప్లాయీస్, మినిమం ఎంప్లాయీస్ అయినా కూడా అక్కడ పనిచేస్తూ ఉండాలి. ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ లేవు, ఆ వెబ్సైట్ యొక్క ఇది లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ లేవు, ఏమీ లేకుండా ఆ వెబ్సైట్ ఉంది. ఈ రకంగా ఇన్ని అనుమానాలతోటి ఉన్న వెబ్సైట్ని చూసినా, లేదా అక్కడ ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ని చూసినా, అమెరికాలో ఉన్న ఉర్సా కార్యాలయాన్ని చూసినా, వీటన్నిటి మీద అనుమానం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉర్సాకి అలాట్ చేసిన భూమిలో పెద్దల హస్తం ఉన్నది. వీళ్ళందరూ కలిపి ఈ దోపిడీ స్కెచ్ని ఏర్పాటు చేసి 3,000 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా ఆరోపణలు చేస్తుంది. రైట్ అండి, రైట్ రైట్ రైట్. సో కృష్ణాంజలి గారు మనతో. కృష్ణాంజలి గారు, చూసా ఇందా నుంచి మీరు వింటున్నారు, బహుశా దాదాపుగా 3,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపైన కూటమి ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో అయితే దీనిపైన, అంటే దీనికి సంజాయిషి కావచ్చు, లేకపోతే దీనికి వివరణ కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో రావట్లేదు. అంటే కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈరోజు మనం చూసుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేసిందని చెప్తున్నారు. వాట్సాప్లో దాదాపు అన్ని పనులు అయిపోతాయని చెప్తున్న కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి అంశాల విషయంలో, దీన్ని ఖండించడం విషయంలో కానీ, దీన్ని ఎంఓయూ బయటపెడతంలో కానీ కొంత డిలే చేస్తుంది. అంటే నిజంగానే అక్కడ ఏమన్నా జరిగింది అనుకోవచ్చా మనం? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఉర్సా క్లస్టర్స్ సంబంధించినటువంటి కంపెనీకి 60 ఎకరాల కేటాయింపు, 3,000 కోట్ల రూపాయల భూమి విలువ ఉంటుంది అనేటువంటి అంశం. అదేవిధంగా కేబినెట్ ఆమోదం కంపెనీకి భూముల కేటాయింపు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ అంతా ఇప్పుడు రమేష్ గారు చెప్పారు. ఇదంతా కూడా కంపెనీ అంతా బోగస్, ఏమీ లేదు, ఇవంతా కూడా కుంభకోణం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి అనుమానంగా, రాజకీయ విమర్శగా మాత్రమే ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ విధమైనటువంటి ఎవరికైనా, ఏ కంపెనీకైనా భూముల కేటాయింపు కానీ, వాళ్ళకి కావలసినటువంటి లాజిస్టిక్ సపోర్ట్ కానివ్వండి ప్రభుత్వం వైపు నుంచి అందించటము, ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం? ఎందుకు అని అంటే ఆయా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారాగా ఆ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళు ఆ కంపెనీల నుంచి జీతాలు తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో వాటిని ఖర్చు చేయటం, దీని ద్వారాగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తర్వాత వ్యాపారాలు, తర్వాత దానికి అనుగుణంగా ఇంకా ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయా కంపెనీలు కూడా వ్యాపారాలు నిర్వహించడం ద్వారాగా వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎన్నిటి దాంట్లో ప్రభుత్వానికి చెల్లించేటువంటి పన్నుల ద్వారాగా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేసుకుంటాం. అంటే డెవలప్మెంట్, అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో పరిశ్రమలని మనమే ఆహ్వానిస్తున్నాం. దావోసుకు కూడా వెళ్తూ ఉంటారు ముఖ్యమంత్రి, లేకపోతే మన పారిశ్రామిక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ దావోస్కి ఎందుకు వెళ్తారని, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వెళ్ళి ఆయా దావోస్లో ఉండేటువంటి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు, మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులు పెడితే మీకు కావాల్సినటువంటి మేము మొత్తం కూడా సౌకర్యాలు కల్పిస్తాము, మీకు కావాల్సినటువంటి భూములు ఇస్తాము, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం, అనుమతులు కూడా మీకు ఇబ్బందులు లేకుండా కలిగిస్తాము అనేటువంటి దాని మీద మనం వెళ్ళి అడుగుతున్నాం. ఆ తరహాలోనే ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ సంబంధించినటువంటి ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రారంభిస్తామని, అదేవిధంగా కొన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేటువంటి దాని మీద ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా ఈ 60 ఎకరాల భూమి కేటాయింపు అనేటువంటి జరిగినటువంటి పరిస్థితి. అది ఊరికే కేటాయించలేదు, ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి ఆ ఎకరాన్ని ఏమండి చెప్పండి. ఆ భూములు ఊరికే ఇచ్చినటువంటి ఏం కావు. దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణీతమైనటువంటి రేట్ నిర్ణయించడం, ఆ రేట్ను కూడా ఉర్సా క్లస్టర్స్ కంపెనీ నుంచి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ భూములు ఉన్నటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా ఏమీ వాళ్ళకి ఇచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళకి కొంత తక్కువ రేటుకే ఇచ్చి ఉంటారు. అయితే దాని వెనక ఈ విధమైనటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణకు అనుగుణంగా ఆ కంపెనీ పెట్టి 60 రోజులే అవుతుంది. మరి అలాంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయం కానివ్వండి,
ఆ కంపెనీకి సంబంధించిన అంతా కూడా ఇది బోగస్ వ్యవహారం లాగా ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఉర్సా క్లస్టర్స్ సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందం చేసుకున్నటువంటి అంశంగా మనం చూడలేం. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్తో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో భూములు కేటాయింపు ఇవన్నీ కూడా మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వంతో కూడా ఈ ఉర్సా క్లస్టర్స్ కంపెనీ ఒప్పందాలు చేసుకున్నది నాకు తెలిసినంత వరకు. అక్కడ ఒక 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ. ఇది మన రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ విధమైనటువంటి ప్రాజెక్టులు కనుక వస్తే ఖచ్చితంగా కొత్త వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి ఉండొచ్చు. గతంలో ఎవరైనా పరిశ్రమలకి భూములు ఇవ్వాలన్నా, రాయితీలు ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అనుకోండి, వాళ్ళు ఇంతకుముందు ఎంత ఉత్పత్తులు చేశారు, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుబడులు పెట్టారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగినటువంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఈ విధమైనటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వచ్చేటువంటి కొత్త కొత్త కంపెనీలు కూడా ఆటోమేటిక్గా వాటికి కూడా అవకాశాలు కల్పించడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అందుకని ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజున ఈ భూములన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఒక ట్రస్టీగా ప్రభుత్వం వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత బాధ్యతాయుతంగా ఈ కంపెనీలకి మేము డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోనే ఇచ్చాం, దీని వెనక ఏ కుంభకోణం లేదు అని ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్తారా లేదని సెకండరీ. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకైతే ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన, ఇదిగో ఈ విధమైనటువంటి వాళ్ళు మాతో సంప్రదింపులు జరిపినప్పుడు ఈ విధంగా వాళ్ళు సంస్థను ఏర్పాటు చేస్తా ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి క్రెడిబిలిటీస్ ఇవి అమెరికాకు సంబంధించి కానీ లేకపోతే తెలంగాణలో కానివ్వండి మిగతా చోట్ల వాళ్ళకు ఉండేటువంటి కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి అనేటువంటి అంశాల మీద ప్రజలకి కొంత రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరించాల్సినటువంటి అవసరము, ఆ బాధ్యత ఉంది. రైట్, మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు. రాకేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో చెప్పండి, ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రశ్నలు మీ వైపే వినిపిస్తున్నాయి. నిజంగా మీరు మీ కూటమి ప్రభుత్వం 99 పైసలకు భూమి కేటాయించిందా లేదా, ఒకవేళ కేటాయించలేదు అనుకుంటే ఎటువంటి ఎంఓయూతో మీరు వాళ్ళకి భూములు కేటాయించారు, ఆ ఎంఓయూ ఎందుకు బయట పెడతలేదు, పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేదు? దీంతోపాటు ప్రధానంగా ఇంకో ఆరోపణ ఏర్పడుతుంది, మనకి ఉర్సాతో ఒక డిస్కషన్ నడుస్తుంది, కానీ నేను ఇంకో వార్త విన్నాను, టీసీఎస్కి కూడా 99 పైసలకే ఇచ్చారు, కాకపోతే టీసీఎస్కి లీజుకి ఇవ్వలేదు, ఏకంగా అమ్మేశారు అన్న వార్త కూడా ఒకటి హల్చల్ చేస్తుంది. ఏంటి సమాధానం మీది? సార్, స్వతంత్ర టీవీలో పాల్గొన్న డిబేట్ చేస్తున్న పెద్దలకి, స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు కొంతమంది నాయకుల యొక్క విధానం ఎలా ఉందంటే అండి, చాలా దారుణంగా ఉంది. ప్రతి దాన్ని విమర్శించటం, ప్రతి దాన్ని రాద్ధాంతం చేయటం, అసలు ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది తెలుసుకునే పని లేకుండా ఇది ఎందుకు చేశారు అనే కారణాన్ని వేచి చూసే ధోరణి లేదు. గతంలో ఎలా అయితే అమరావతి మీద విషపు చుక్కలు చల్లారో ఈ రోజు కూడా అదే పద్ధతిలో విషపు చుక్కలు చల్లుతా ఉన్నారు. అసలు నిజం తెలుసుకోవాలి కదా, కొంత ఓపిక పట్టాలి కదా. ఇవాళ మేము బకెట్ బురద వేసేసాం, ₹1 మీరు ఇచ్చారని మేము బురద వేసేసాం, ఇక మీరు కనుక్కోండి. రోజు ఇదే పనిలో ఉండాలి ప్రభుత్వం. ప్రజల సంక్షేమం వద్దు, ప్రజల అభివృద్ధి వద్దు. రైట్, రాకేష్ గారు మీరు చెప్పినట్టే ఇప్పుడు అది ప్రతిపక్షం ఒక బురద వేసింది అనుకోండి, ప్రతిరోజు మీరు కడగండి. రాకేష్ గారు, ప్రతిపక్షం ఒక బురద వేస్తే దాన్ని కడగాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా? ఈ రోజు ఉర్సా కంపెనీ స్టాక్ హోల్డర్స్ రోడ్డు మీద ఉన్నారు. రేపటి రోజున వేరే వాళ్ళు ఇక్కడికి రావాలంటే, అరే ఇక్కడ మన పైన ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా దాడులు చేస్తే, మన పైన ఏమైనా నిందలు జరిపితే ప్రభుత్వం మనకు అండగా నిలబడదనే ఒక పాయింట్కి కంపెనీస్ వస్తే, మరి మీరు దేశవ్యాప్తంగా డెవలప్ చేస్తామన్న బ్రాండ్ ఆంధ్ర ఏమైపోద్ది? మీరు చెప్పింది 100% వాస్తవం. కానీ దానికి ఒక నిర్దిష్టమైన సమయం, సందర్భంలో రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉర్సు కంపెనీ ప్రతినిధులు
యుఎస్ లో ఉండి వారు వీడియో కాల్ ద్వారా వాళ్ళ మీటింగ్ ని వాళ్ళ యొక్క విషెస్ ని ఏ విధంగా జరిగింది అనేది క్లియర్ గా వాళ్ళ ఒప్పందాన్ని మెన్షన్ చేశారు. Okay. నిన్నగాక మొన్న మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారు కూడా స్వయంగా మీడియా సమావేశం పెట్టి ఇది ఇలా జరిగింది, అది రూపాయికో 99 పైసలకో కాదు, 2 సంవత్సరాల కాలంలో ఇంత పెట్టుబడులు పెట్టాలి, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి మాతో చేయించుకున్న ఒప్పందం 81 కోట్ల రూపాయలు పెట్టి మనం ఇక్కడ పర్చేజ్ చేస్తా ఉన్నాం అని చెప్పారు. టీసీఎస్ కంపెనీకి ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఒక ప్రముఖ కంపెనీ వస్తే ఆ కంపెనీతో పాటు ఒక 10 కంపెనీలు వస్తే ఇక్కడున్న నిరుద్యోగులకి ఉపయోగపడిద్దనే ఒక మంచి నిర్ణయంతో టీసీఎస్ కంపెనీని ప్రమోట్ చేయాలని ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ అలాంటి మల్టీనేషనల్ కంపెనీని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏం చేస్తాం సార్? రైట్. అయితే రాకేష్ గారు ఇప్పుడు అంటే మీరు దాదాపుగా టీసీఎస్ కి గవర్నమెంట్ ల్యాండ్ అమ్మినట్టేనా? ప్రయోజనాలు కోరే వాళ్ళు, యువత ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు అయితే ఎవరైనా మాట్లాడరు. రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు ఒక్క నిమిషం అండి. మేమేమో అబద్ధపు రికార్డులు మెయింటైన్ చేయాలా, మేమేమో నల్ల మనీని తెల్ల మనీ చేసుకోవడానికి కంపెనీలు పెట్టలా. రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు, ఎంఎన్సీ కంపెనీ వస్తే దాంతో పాటు ఇంకో చుట్టుపక్కల 10 కంపెనీలు వస్తాయి, వీటి వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎన్డీఏ కూటమి లక్ష్యం కాబట్టి. అయితే రాకేష్ గారు ఇప్పుడు మీరు టీసీఎస్ కి ప్రభుత్వం భూమి ఏమైనా ఒప్పుకుంటున్నారా? టీసీఎస్ కి భూమి అమ్మిందా, లీజుకి ఇచ్చారా? ఏమండి, అమ్మినా లీజుకి ఇచ్చినా దానిలో తప్పేమీ లేదు. కాదండి, చాలా తేడా ఉంటుంది రాకేష్ గారు, చాలా తేడా ఉంటుంది. అమ్మటానికి లీజుకి ఇవ్వడానికి చాలా తేడా ఉంటుందండి. నేను చెప్తానండి, మీకు సందర్భం చెప్తా. మీకు అమరావతిలో ఏదైతే స్టాండ్ తీసుకున్నారో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే స్టాండ్ తీసుకుంటుంది. ఈ మోడల్ అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నారు కదా, అమ్మటానికి లీజుకోవడానికి తేడా లేదని. మనం లీజుకి ఇస్తే వాడు రేపటి రోజున మనకు ఉద్యోగాలు ఇవ్వకపోతే లీజ్ క్యాన్సిల్ చేసుకున్న రైట్ మనకు ఉంటుంది. మనకి అమ్మేస్తే మనం ఏం మాట్లాడలేం కదా. చైర్ లో ఉన్నవారు నా సమాధానం వినాలి. ఎప్పుడైనా సరే లీజ్డ్ అనేది ఒక రకంగా ఉంటది, సేల్ డీడ్ అనేది ఒక రకంగా ఉంటది. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేంత వరకు లీజ్ డాక్యుమెంట్ నడుస్తుంది. ఒకవేళ నిర్దేశిత టైంలో ఆ కంపెనీ కనుక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ కనుక చెయ్యకపోతే అప్పుడు సేల్ డీడ్ ని క్యాన్సిల్ చేసి ఓన్లీ లీజ్ మీద నుంచి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటది. ఒకవేళ వాళ్ళు చెప్పిన టైంలో చెప్పినంత ఇన్వెస్ట్మెంట్ కనుక చెప్పిన ఉద్యోగాలని గా అడుగులేస్తే ఖచ్చితంగా దాన్ని సేల్ డీడ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఎటువంటి వెనకడిగేదని మీ అందరూ కూడా తెలియజేస్తా. అమరావతిలో గతంలో అనేక కంపెనీలకు ఈ విధంగానే ఇచ్చాం. ఎవరైతే పెట్టుబడులు పెట్టలేదో వాళ్ళ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి భూమి వెనక్కి తీసుకోవడం జరిగింది. కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఒక్క నిమిషం, కృష్ణాంజనేయులు గారు, అలాంటి ఫెసిలిటీ ఉంటుందా మనకి? అంటే ఒక భూమిని లీజ్కి ఇచ్చి సేల్కి ఇచ్చేసిన తర్వాత కొంతకాలం తర్వాత సేల్ డీడ్ క్యాన్సిల్ చేసే రైట్ గవర్నమెంట్కి ఉంటుందా? ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, లీగల్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కాదండి, ఒక్కసారి సేల్ చేసిన తర్వాత సేల్ డీడ్ ని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఎవ్వరికి ఉండదు. సేల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎవ్వరికి ఉండదు, ప్రభుత్వానికి కాదు కదా, ఎవ్వరికి ఉండదు. మీరు టీసీఎస్ విషయంలో 21 ఎకరాల 16 సెంట్లు 21.16 సంబంధించినటువంటి ఎకరాలని 95 పైసలకి సేల్ డీడ్ ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వము టీసీఎస్ కి ఇచ్చింది. రైట్, ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా ఇదే. కృష్ణాంజనేయులు గారు, నా పాయింట్ కూడా ఇదే. ఇందా నుంచి నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు టీసీఎస్ అనేది ఏమన్నా నిరుపేద కంపెనీయా? టీసీఎస్ కి 99 పైసలకి 20 ఎకరాలు కేటాయించిన అవసరం ఏమొచ్చింది కూటమి ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటో కూడా మీరు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. టీసీఎస్ అనేది పెద్ద సంస్థ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, అన్ని కల్పిస్తుంది. కానీ మీరు ఒక్కసారి గమనిస్తే సుప్రీంకోర్టు స్పెక్ట్రమ్ కి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి ఆదేశాలను భారత ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. మీరు కేవలము ప్రభుత్వాలు అనేటువంటిది ట్రస్టీగా మాత్రమే ఉంటారు ప్రభుత్వ ఆస్తులకి. మీరు ఇష్టారీతిన ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈ అమ్మకాలు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. అదే విధంగా మీరు ఎప్పుడైతే లీజ్ అన్నారో, లీజుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుందండి. ఇప్పుడు ఇందాక మిత్రులు, తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా రాకేష్ గారు, ఒక లీజ్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత, సపోజ్ నాకు తెలిసి అయితే దీనికి సంబంధించినటువంటి ఉర్సా క్లస్టర్ సంబంధించినటువంటి దాంట్లో లీజుకు మాత్రమే ఇచ్చారు. లీజుకు సంబంధించినటువంటి వారు అంటే వాళ్ళు ఏవైతే వాళ్ళు స్పష్టం చేశారో, పెట్టుబడి కానివ్వండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా
ఈ 10 సంవత్సరాల లోపులో అన్నిటికీ దశల వారీగా చేయాలి. చేయలేదనుకోండి లీజుని ప్రభుత్వం రద్దు చేసుకుంటుంది. అలాగనే ఇప్పుడు అమరావతిలో ఇచ్చినటువంటి కొన్ని భూములకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు ఇచ్చిన మొన్న రద్దు చేశారు. ఎందుకు అనంటే వాళ్ళు ఏ విధంగా దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చేయలేదు కాబట్టి. రేపు పొద్దున ఎప్పుడైతే సేల్ డీడ్ ఉందో మనం రద్దు చేసుకోవడానికి లేదండి. ఈ విధంగా సేల్ డీడ్ అన్నట్టు అది టీసీఎస్ కావచ్చు, లేకపోతే ఇంకే కంపెనీ అయినా కావచ్చు అండి, కొత్త కంపెనీ అయినా కావచ్చు, లేదా పాత కంపెనీ అయినా సేల్ డీడ్ చేయటం మాత్రం బ్లెండర్ మిస్టేక్. అది కూడా ఎందుకు చేశారు? 95 పైసలు 21 ఎకరాల 16 సెంట్లకు సంబంధించినటువంటి 95 పైసలు ఎందుకు చేశారంటే ఊరికి ఇస్తే చెల్లుబాటు కాదు, అందుకని 95 పైసలు అంటే వేశారు. ఎందుకు ఆ 95 పైసలు అంటే అందుకనమాట. అది పూర్తిగా అధికారాలను వాళ్ళకి కట్టబెట్టినట్టు. అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్ కృష్ణాంజలి గారు రేపటి రోజున ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత టీసీఎస్ కంపెనీ అసలు సాఫ్ట్వేర్ కంపెనీ నాకు అవసరంలా అని చెప్పి ఆ భూమిని అమ్ముకున్న దగ్గర మనకి తక్కువ తప్పుకో 20,000 కోట్లు వస్తాయి. ఈ రోజు నుంచి వచ్చినట్టు అండి. వాళ్ళకి సేల్ డీడ్ ఎప్పుడైందో ఆ రోజునే వాళ్ళు తాకట్టు పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వాళ్ళ మనం ఏమంటానికి ఒక నిమిషం చెప్పండి రాకేష్ గారు చెప్పండి. నేను ఏమంటానంటే టీసీఎస్ లాంటి కంపెనీ మీద కూడా విమర్శలు చేస్తే మనం చేయగలిగేది ఏం లేదు. విమర్శ కాదండి ఇది, ఇక్కడ విమర్శలు విమర్శ ఎవరు కాదండి. చేయట్లేదండి ఇది. ఇక్కడ విమర్శలు కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూములను ఎన్నో ప్రయోజనాలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసిన తర్వాత మీరు మేము ఇలాగ తప్పుడుగా ఎవరికైనా భూములు అలాట్ చేసామో నిరూపించండి. చేస్తే మా పరిస్థితి ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మా పెట్టుబడుల యొక్క భద్రత ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఏ మోటార్స్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? టీవీ కంపెనీ ఈ రోజున పెట్టిన మాట వాస్తవం మీరు కాదా? ఇబ్బంది పెడతలేదా? ఈ రోజున మీరు ఇబ్బంది పెడతలేదా? మీరు చెప్పింది కరెక్ట్. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చారు. నమ్మకం రావాలంటే శ్రీకాకుళంలో హెచ్ఎల్ యునైటెడ్ బ్రూవరీస్ ఇబ్బందులు పెట్టారు. ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తామని రైట్ రాకేష్ గారు అదొక సూటి ప్రశ్న. మీరు చెప్పినట్టే కాసేపు మనం నిజంగానే గత ప్రభుత్వంలో ఏవో జరిగినాయి అనుకుందాం, కాసేపు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం దాన్ని. కానీ ఈ టీసీఎస్ లాంటి దేశంలోనే ఒక బడా కంపెనీలో టీసీఎస్ ఒకటి. వాళ్ళకేం డబ్బులు లేక కాదు, బట్ దట్టు వాళ్ళు ఎక్కడ ఇలా భూములు కొన్నట్టు చరిత్రలో లేదు. మరి అంత బడా కంపెనీకి మన ఆదానీలు అంబానీలు అంటే తక్కువ రేటుకి కొంటూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది, వింటాం. కానీ ఇంత బడా కంపెనీకి కేవలం 99 పైసలకి 21 ఎకరాలు కేటాయించిన అవసరం ఏమొచ్చింది? దట్టు ఒక్క నిమిషం రేపటి రోజున టీసీఎస్ నేను ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇప్పటికే మనం వింటున్నాం టీసీఎస్ మీద ఆరోపణలు. రేపటి రోజున టీసీఎస్ ఇక్కడ నేను లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వను, మీరేం చేసుకుంటారు చేసుకోండి అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం క్లియర్ గా ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి టీసీఎస్ కంపెనీ ప్రభుత్వం రెండు కూడా కట్టుబడి ఉన్నాయి. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. ఏదైతే టీసీఎస్ కంపెనీ డబ్బులు లేక కాదు, మీరు చెప్పింది వాస్తవం. కానీ ఒక ప్రముఖ కంపెనీని ఇక్కడికి ఆహ్వానించాలంటే ఈ రాష్ట్రానికే ఎందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలి, ఈ రాష్ట్రంలోని ప్రజలకే ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. కొన్ని కఠినమైన రైట్ అది కరెక్టే. మరి రైట్ అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏపీలో కంపెనీలు రావాలి. ఒక్క నిమిషం అండి కృష్ణాంజలి గారు, మీరు చెప్పింది కరెక్టే. 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వండి, లీజ్కి ఇవ్వచ్చు కదా. టీసీఎస్ రావాలి, ఇక్కడ చాలా కంపెనీలు రావాలి, లీజ్కి ఇవ్వచ్చు కదా. అమ్మటం దేనికి? టీసీఎస్ వద్దని ఎవరైనా అంటున్నారా? టీసీఎస్ ఎక్కడైనా 95-99 పైసలు ఇవ్వమని చెప్పి అడిగిందా మిమ్మల్ని అడిగిందా? ఓకే పెట్టుబడులు పెడతారని ఎంఓయూలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీలు ఇబ్బంది పెడితే మా వల్ల కాదు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు ఒక నమ్మకం కలిగించాలంటే రైట్ అండి, కఠినమైన నిర్ణయం కావాలని వాళ్ళు అడిగి ఉండలేదు. ఎగ్జాక్ట్లీ తక్కువ రేటు కావాలని కూడా వాళ్ళు అడిగి ఉండలేదు, అడగలేదు, ఎక్కడ అడగలేదు. దాన్ని ప్రతిపాదించుతాము. మీరెందుకు ఎగేసుకొని వెళ్ళి అమ్మకానికి పెట్టడానికి అవసరమే 22 ఎకరాలు అదే లీజ్కి ఇవ్వచ్చు కదా. లీజ్కి ఇవ్వండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? లీజ్కి ఇవ్వచ్చు కదా. రైట్ అంటే ఇప్పుడు ఒక్క నిమిషం రాకేష్ గారు టీసీఎస్ ఏమన్నా మీరు భూమి అమ్మితేనే వస్తామని చెప్పి రూల్ పెట్టారా? మీరు ఇందాక నుంచి అంటున్నారు కదా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని. టీసీఎస్ మీరు మాకు 20 ఎకరాలు తక్కువ రేటుకి అమ్మితేనే మేము ఇక్కడ కంపెనీ పెడతాం రూల్ పెట్టిందా ఏమన్నా? ఏమండి నేను ఒకటే చెప్తున్నా, నెగోషియబుల్ చేసే టైంలో ఓకే క్లోజ్ డోర్ మీటింగ్ లో నిర్ణయాలు జరుగుతాయి, రైట్ అండి, ఒప్పందాలు జరుగుతాయి. రైట్
అవుట్డోర్ లో ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే. కానీ కంపెనీకి ఒక నమ్మకం కావాలి. మేము తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వం ఉండొచ్చు, మారొచ్చు. రేపు ఓకే. మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారంటీ ఏంటని ఆ ప్రభుత్వం వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా అడుగుతుంది, వాళ్ళ యొక్క భయాన్ని వెళ్ళగక్కుతుంది. అటువంటి కంపెనీలకి ధైర్యం ఇస్తే ఆ కంపెనీ వచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్ గా దాన్ని బేస్ అయ్యి ఇంకొన్ని వేల కంపెనీలు, ఇంకొన్ని వందల మంది ఉద్యోగాలు, వందల కంపెనీలు, వేల ఉద్యోగాలు రావడానికి అవకాశం రైట్. ఉంది. మరి మీరు చెప్పినట్టు రమేష్ గారు, రాకేష్ గారు, తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రాకేష్ గారు, మరి మీరు చెప్పినట్టు రేపటి రోజున అంబానీయో ఆదానియో వస్తా అంటారు, ఒక 100 కంపెనీలు వస్తా ఉంటాయి, అందరూ ల్యాండ్ అమ్మమంటే అందరికి అమ్మేస్తారా మరి? సార్, కంపెనీని బట్టి మీరే చెప్పారు ఇందాక, 2 మార్గాలు చెప్పారు. అదే ఉర్సు లాంటి కంపెనీకి ఎలా ఇచ్చాం, టీసీఎస్ కి ఎలా ఇచ్చాం, కంపెనీ క్రెడిబిలిటీని బట్టి సేల్ లీడ్ ఇచ్చుంటారు. Right అండి. అంతేగాని ఏ కంపెనీకి అయితే ఆ కంపెనీకి సేల్ లీడ్ ఇవ్వాలా. రైట్ అండి. ఉర్సు రైట్ లాంటి కంపెనీకి రైట్ రాకేష్ గారు, నిబంధనలు బ్యాక్ టు డిబేట్. రమేష్ గారు, ఇందాక నుంచి మనకి రాకేష్ గారు చెప్తున్నారు, మీ హయాంలో మీరు గవర్నమెంట్ కంపెనీలను కానీ ఎవరైతే పెట్టుబడులు పెడతానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడి నుంచి పారిపోయేలా చేశారు. అందుకే మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉర్సా కంపెనీ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అందుకోసమే మేము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఏంటి మీ కామెంట్ దీనికి? సార్, ఇప్పుడు సాయి గారు, డోండి రాకేష్ గారు ఇందాక నుంచి కూడా జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఈ విధంగా కంపెనీలు రాలేదు, లేదా ఉద్యోగాలు రాలేదు, వీళ్ళు కంపెనీల వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళు రాష్ట్రానికి రాకుండా తరిమేశారని చెప్పి మా మీద అభియోగాలు చేస్తున్నారు ఆయన. ఇలాంటి ఆరోపణలు చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒకే ఒక డైరెక్ట్ అటెంప్ట్లో ఒకే ఎగ్జామ్ నిర్వహించి డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్స్ 1,20,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రకంగా సుమారుగా 2,36,000 పైన గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చిన ఘనత గత 2019-24 ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇచ్చిన రమేష్ ఘనత గారు, జగన్మోహన్ రమేష్ రెడ్డి గారు, గారిది. రమేష్ గారు, చిన్న డౌట్. మీరు చెప్తుంది ఈ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలా? సచివాలయ ఉద్యోగాలండి. Okay. గ్రామ వాలంటీర్లు 2,50,000, 1,20,000 సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు ఈ రోజున పర్మనెంట్ ఎంప్లాయీస్. ఓకే. 1,20,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రైట్. మరి ఈ రోజున డోండి రాకేష్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలే ఉన్నట్లుగా నిరుద్యోగ యువతను పట్టించుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పట్లా, పెట్టుబడులు రాకుండా. సార్, నేను నెక్స్ట్ కంపెనీస్ దగ్గర కూడా వస్తున్నా. అంటే నేను పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వస్తున్నా. చెప్పండి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ లో కంపెనీస్ విషయం, గ్రీన్ కో కంపెనీని తీసుకొచ్చింది ఎవరండి? మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అబ్బో చాలా సూపర్ గా ఉంది ఇది, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది చాలా బాగుంది అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆ గ్రీన్ కో కంపెనీ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరు ఏర్పాటు చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వర్క్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం రావడం జరిగింది. అలాగే చాలా అనపర్తిలో, బెక్కవోలు మండలంలో, బలభద్రపురం ఆ గ్రామంలో గ్రాసిన్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే శ్రీ సిటీలో డైకిన్ కంపెనీ కానీ, బ్లూ స్టార్ కానీ, ఇలా రకరకాల కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓల్డ్ అన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. కానీ ఈ రోజున పసుపు పచ్చ మీడియా మాఫియాలో అవన్నీ మరుగున పడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారం చేయడంలో ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళు చేసిన దుష్ప్రచారంలో ఇవన్నీ మరుగున పడిపోయిన కారణంగా డోండి రాకేష్ గారు చెప్తున్నవన్నీ కూడా నిజాలని చెప్పి ప్రజలు నమ్మారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చేసిన అబద్ధపు మాటలు నమ్మారు. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. నిజంగా ఇండస్ట్రీస్ మీద తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మీద మధ్యలో వచ్చిన ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019-24 మధ్య ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అనే దాని మీద మీరు డిబేట్ పెట్టండి. ఎవరి హయాంలో ఎక్కువ వచ్చినాయో నేను ఆథెంటిక్ లెక్కలతోటి సహా మీకు నిరూపిస్తాను. ఎందుకు సార్, మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు అడిగితే ఎన్ని కంపెనీస్ రిజిస్టర్ అయినాయి అని చెప్పి అడిగితే సుమారుగా 15,000 కంపెనీల పైన రిజిస్టర్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్య 15,000 కంపెనీల పైన రిజిస్టర్ అయినాయి అని చెప్పి స్వయంగా లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. మరి ఈ రకంగా నిజాలు ఉంటే వీళ్ళ యొక్క స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు. అలాగే మేమేదో కంపెనీలను తరిమేశామని చెప్పి డోండి రాకేష్ గారు చెప్తున్నారు. ఏ కంపెనీని తరిమేశారు,
కియా కంపెనీ గురించి చెప్తారు వీళ్ళు, లేదా లూలో గురించి చెప్తారు. ఈ రోజున లూలోకి ఇచ్చిన వాళ్ళు వేల కోట్ల విలువ చేసే విలువైన భూమిని వాళ్ళు ఇచ్చారు. రేపొద్దున ఎన్ని ఉద్యోగాలు వస్తాయో, వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అనేది భవిష్యత్తులో కూడా మనం అందరం చూస్తాం. అప్పుడు మరొకసారి డిబేట్ పెట్టుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ఈ రోజున పల్నాడు జిల్లాలో వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆగడాల కారణంగా వాళ్ళకి కప్పాలు కట్టడం లేదని చెప్పి 2 సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడిన విషయం మరి డ్యూటీ రాకేష్ గారి దృష్టికి వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఫ్లై యాష్ విషయంలో అక్కడ ఉన్న కంపెనీల యొక్క వాళ్ళ కాంట్రాక్టులని గొడవలు పడుతున్న విషయాలు కూడా మన దృష్టికి వచ్చినాయి. మొన్న జమలమడుగులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ మీద కూడా ఇది చేస్తే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేస్తామని చెప్పిన పరిస్థితులు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు యునైటెడ్ బ్రూవరీస్ మీద వాళ్ళ అనుచరులను పంపించి మామూళ్ళ కోసం డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం రైట్ అండి మాట్లాడదాం. వాటి గురించి మనం డిబేట్ అవుతున్నాము. ఒక నిమిషం. డిబేట్ అవడం కాదు, ఆయన మేము కంపెనీలను తరిమేసామని చెప్పిన దాని మీద నేను ఈ రోజున బెదిరింపులు 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు మూసారు రాకేష్ గారు? 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు మూసారు? పల్నాడులో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు మూసారు? రమేష్ గారు ఏ ఒక్క నిమిషం. కంపెనీలు 2019-24 మూసారు? రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు ఇక్కడ అనంతపురంలోనే ఉంది. మీరు చేసిన దుష్ప్రచారం తప్ప ఎక్కడా కూడా ఏ కంపెనీ అనేది బయటకు వెళ్ళిన దాఖలాలు లేవు. సమాధానం చెప్పగలిగితే మీరు చెప్పండి. అంతేగాని మిగిలిన వాటి గురించి మీరు మాట్లాడదాం అంటే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. దేని వాటి గురించి మాట్లాడదాం అంటే నేను మాట్లాడతా. మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నా. నేను కంపెనీలను తరిమేశామని చెప్పాలి. మీరు చెబుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఈ రోజు ఏ కంపెనీలు తరిమేశాం? మీరు చెప్తున్న కియా కంపెనీ రాష్ట్రం కంపెనీ గురించి చెప్పారు. మేము రెడీ. దేని గురించి మీరు మాట్లాడినా సమాధానం చెప్పడానికి కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. ఓకే రైట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అంటే మనం దాని నుంచి డిబేట్ చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఉర్సు కంపెనీ కావచ్చు, లేకపోతే రాబోయే ఇంకేమైనా కంపెనీలు కావచ్చు, అంటే ఒక ఎంఓయు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఇప్పుడు ఈ ఉర్సు అనే కంపెనీకి తెలంగాణలో కూడా దావోస్లో ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. రేపు టీసీఎస్ కావచ్చు, ఇంకేదన్నా ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళతో జరిగిన ఎంఓయూలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతానికి ఆలోచిస్తున్నాయి? ఇక్కడ ఒక అంశం అండి, ఒక విమర్శ వచ్చింది. ఉర్సా క్లస్టర్స్ సంబంధించినటువంటి కంపెనీ మీద, దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు బినామీ వాళ్ళ కంపెనీ ఇది ఒక హవాలా రూపంలో డబ్బులు అటు ఇటు మార్పిడి చేయటం కోసమే దీన్ని కొత్త కంపెనీని రంగంలో దించారు. ఇలాంటి ఆరోపణలు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద ఉన్నాయి. అదే ఆరోపణ కేసినేని నాని చేసినటువంటి ఆరోపణ కూడా అదే. కేసినేని నాని, కేసినేని చిన్ని మధ్య జరిగినటువంటి ట్విట్టర్ వేదికగా లేకపోతే సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్నటువంటి వాదోపవాదాలు కూడా ఇవే. ఇప్పుడు కేసినేని చిన్ని వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళ కుటుంబీకులు ఈ విధమైనటువంటి ఉర్సా క్లస్టర్స్ కంపెనీలో ఒక స్థాయిలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకోసం అంటే కేసినేని చిన్ని ఒక ఎంపీ ఈ రోజున ఆయన చేతిలో కేసినేని నాని ఓడిపోయాడు. కానీ కేసినేని చిన్ని ఒక ప్రతిపాదన చేస్తే, లేకపోతే ఒక బినామీ కంపెనీని ముందుకు తీసుకొస్తే, ఆయన చెప్పినటువంటి ప్రతిపాదనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర క్యాబినెట్ ఏకంగా తీర్మానం చేసి ఆ ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చేదానికి అవకాశం లేదు. దాని వెనక ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఉండి ఉండొచ్చు. అంటే ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక నమ్మకం, వాళ్ళ దగ్గర ఉండేటువంటి సమాచారం అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఇది కేవలం కేసినేని నాని చిన్ని మధ్య వివాదం లాగా చిన్ని ప్రతిపాదనల మేరకే ఇచ్చారు, ఎంపీ చిన్ని ప్రతిపాదన మేరకే ఇచ్చారని అనలేము. అయితే ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అని ఖచ్చితంగా ప్రజల ముందు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరిణామాలని, ఇప్పుడు ప్రభుత్వం జరిగేటువంటి ఈ పెట్టుబడుల తీసుకురావటం వ్యవహారం, వీటి మీద ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ ఉన్నంత మాత్రాన మీరు వైసీపీ హయాంలో మీరేం చేయలేకపోయారు కాబట్టి మేము చేస్తున్నటువంటి అన్ని కూడా మా ఇష్టారీత్యం చేస్తామంటే కుదరదు. ఎందుకోసం అంటే డూండి రాకేష్ గారు ఒక ప్రస్తావన చేశారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాలేదు, ఉన్నటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి అని. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, రమేష్ గారు అంగీకరించినా అంగీకరించకపోయినా
వైసీపీ 151 సీట్ల నుంచి 175కి రావాలని ప్రయత్నం చేసింది. కానీ 151లో 11 మిగిలిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు వాడు చెప్పినట్టుగా పెట్టుబడులు తేలేకపోయారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీగా అనుగుణంగా ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని అది కూడా చేయలేకపోయాడు. ఈ 2 ఫెయిల్యూర్ కారణంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ లేదనేటువంటి ఆస్పెక్ట్లో వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. రైట్. మీరు ఏ కంపెనీలు పోయినాయి అని అంటే, అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించినటువంటి అది తెలుగుదేశం ఎంపీదా లేదా కూడదా సెకండరీ. వాళ్ళ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి విషయంలో కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి ఎలా హైదరాబాద్కి వెళ్ళింది, తరలి వెళ్ళింది. అదేవిధంగా లులుకి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. లులు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేసుకున్నటువంటి ఒప్పందానికి అనుగుణంగా ఉంది 2014-19లో. మరి అది కూడా వెళ్ళిపోయే వరకు మీరేం చేశారు ఆ రోజున? ఇప్పుడు అలాగా చాలా అనేకమైనటువంటిది. ఇప్పుడు జాకీ కంపెనీ కానివ్వండి, ఇలాగా కడ్రాయర్లో బన్నీలకు సంబంధించిన కంపెనీలు దగ్గర అన్ని చాలా వెళ్ళిపోయినాయి. మీరు కొత్త పరిశ్రమలు తీసుకురాలో ఉన్నాయి, పోయినటువంటి పరిస్థితి ఉంది. చివరిలో ఎన్నికలకు ముందు అడావుడిగా మేము దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి సమ్మిట్ పెడుతున్నాం, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, 6.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా చివర్లో హడావుడి చేశారు. మరి ఏ పెట్టుబడులు ఎక్కడొచ్చినటువంటి పరిస్థితి అంటే, వైసీపీ ప్రభుత్వంలో ఫెయిల్యూర్ని ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఓడించారు. ఇప్పటి ప్రభుత్వం అలాంటి తప్పులు చేయరు. రైట్ అండి. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మా ఇష్టారాజ్యం మేము చేస్తాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి భూములు ఇచ్చేస్తాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి భూములన్నింటిని కూడా అమ్మేస్తాం అనేటువంటిది. టీసీఎస్ కాదండి, అది ఏదైనా ఇప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాం, స్టీల్ ప్లాంట్ అని. జిందాల్ కూడా పెద్ద కంపెనీయే. ఏం వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం చేసుకున్నారు, ఏం వాళ్ళు పెట్టారా? పెట్టలేదు కదా. ఏ కంపెనీ పెద్ద ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవటం అనేటువంటిది ఇది సహజమైనటువంటిది. వ్యాపారాల్లో ఈ సహజమైనటువంటి అంశం. దాంట్లో టీసీఎస్ కు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు అన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుండొచ్చు. ఉంటే అసలు వాళ్ళే డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి వాళ్ళు కదా. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఈ సమస్య కూడా వచ్చేది కాదుగా. ఒకవేళ వాళ్ళకు మనము ఊరికి 95 పైసలకి 22 ఎకరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టే మీరు అమ్మకానికి ఎందుకు పెట్టారనుకోండి. టీసీఎస్ తీసుకురండి, ఉద్యోగాలు వచ్చే విధంగా చేయండి. వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీకి అనుగుణంగా పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళకి భూమి వాళ్ళకి హక్కుదారులు అయ్యేటువంటి విధంగా అది లీజు ద్వారాగా మాత్రమే ఇవ్వాలి. లీగల్ గా అయిపోయింది, ఆ సెలిడ్ అయిపోయింది. దాని గురించి మనం దాన్ని రివర్ట్ చేయాలి. చెల్లుబాటు కాదండి. లీగల్ గా దాని మీద ఫైట్ చేయబోతున్నారు. మీరు కొద్ది రోజుల్లో లీగల్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని మీద హైకోర్టులో కొంతమంది లీగల్ గా ఫైట్ చేసిపోతున్నారు. ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఖచ్చితంగా కోర్టు కొట్టివేసేదానికి అవకాశం ఉంటుంది. రైట్. మాట్లాడదాం. బిగ్ టాక్ కంటిన్యూ చేద్దాం. డూండి రాకేష్ గారు, దాదాపు ఇప్పుడు 2 ప్రధాన ఆరోపణలు మనం వింటున్నాం. 2 క్వశ్చన్స్ మీకు. ఒకటేంటంటే దీనిపైన ఈ ఉర్సు భూములపైన కావచ్చు, లేకపోతే ఉర్సా భూములపైన కావచ్చు, లేకపోతే టీసీఎస్ వాటిపైన కొంతమంది హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోది ఏంటంటే ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీకి ఇచ్చింది కేవలం లోకేష్ కోసమే. లోకేష్ ఇందులో పెద్ద స్కామ్ చేశారని మొదటిసారిగా లోకేష్పై మనకు ఒక ఆర్థిక ఆరోపణలు వినపడుతున్నాయి. సో అంటే దీన్ని ఏ విధంగా మీరు రివర్ట్ చేయబోతున్నారు, ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? లోకేష్ పైన కూడా మనకి మొదటిసారిగా ఒక స్కామ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఇంతవరకు టీడీపీ హైకమాండ్ ఎవరు దీనిపైన డిఫెండ్ చేసినట్టు కనపడలేదు, ఎందుకనండి? ఎల్లో మీడియా కూడా మ్యూట్లో ఉన్నట్టుంది. రాకేష్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. సార్ అట్లా ఏం లేదు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వారు అందరూ కూడా స్పందించడం జరిగింది. ఇవాళ మేము కూడా ఉర్సా క్లస్టర్స్ గురించి జరుగుతున్న వివాదం గురించి మేము కూడా మాట్లాడటం జరిగింది. మేము చాలా క్లియర్ గా కట్టుబడి ఉన్నాం. ఇందాక మీ డిబేట్ లోనే మీ ముందే ప్రతినిధులందరి ముందే మీరు కూడా ఒకటి చెప్పారు. టీసీఎస్ కి ఇచ్చిన పద్ధతి వేరు, ఉర్సా క్లస్టర్స్ కి ఇచ్చిన పద్ధతి వేరు. ఉర్సు క్లస్టర్స్ రేపు పెట్టుబడులు పెట్టకపోతే ఖచ్చితంగా ఒప్పందం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటది. ఉర్సు క్లస్టర్స్ వాళ్ళు చెప్పిన ఒప్పందం ప్రకారం డబ్బులు పెట్టకపోయినా, వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలు క్రియేట్ చేయకపోయినా 100% అది క్యాన్సిల్ చేసే అథారిటీ ప్రభుత్వానికి ఉంది. దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్లియర్ గా కట్టుబడి ఉంది. ఇక్కడ స్కామ్ ఎక్కడ ఉందనేది చెప్పాలి. ముఖ్యమైన విషయం అది. ఇందులో స్కామ్ ఎక్కడ ఉంది? ప్రభుత్వం లీజు, ఈ లీజ్ డాక్యుమెంట్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఈ ల్యాండ్ యాజ్ టీజ్ గా
గవర్నమెంట్కి వచ్చేస్తాయి. ఇక్కడ స్కామ్ ఎక్కడ ఉంది? కావాలని బురద చల్లటమే తప్ప ఇందులో ఎక్కడ ఎటువంటిది లేదు. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నామని మొన్న జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళు అటెండ్ అయ్యి ప్రెస్ అందరికీ కూడా అడ్రస్ చేశారు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో కేశినేని చిన్ని గారు, ఎంపీ గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు, వారు కూడా దానికి సమాధానం చెప్పడం జరిగింది. దానికి వివరాలన్నీ కూడా డాక్యుమెంట్ రూపేణ చదివినిపించడం జరిగింది. ఇంకేం కావాలి వీళ్ళు అడిగేది? ఆ కాగితాలు మాకు ఇవ్వండి, ఆ కాగితాలు మాకు ఇవ్వండి. కంపెనీ టు కంపెనీ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలని సరైన టైంలో ఒకరు రివీల్ చేస్తారు. అంతేగాని ఏ అగ్రిమెంట్ నీ కాగితం పడితే అది బయటికి ఇచ్చేస్తారా? దానికి అర్థం ఉంటుంది కదా. వాళ్ళు నిర్దిష్టమైన ఇక్కడ రాకేష్ గారు అక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి భూమిలో, లోకేష్ వాళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇస్తుంది. రేపొద్దున కంపెనీ కనుక పెట్టుబడి పెట్టకపోతే వెనక్కి తీసుకునే బాధ్యత కూడా. అయితే రాకేష్ గారు నాదొక స్ట్రైట్ క్వశ్చన్ అండి. రాకేష్ గారు నాదొక స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఒక్క నిమిషం. రాకేష్ గారు రాకేష్ గారు ఇప్పుడు నేను కూడా మీ కంపెనీకి ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడతా, నాకు కూడా 99 పైసలకి ఒక 100 ఎకరాలు ఇవ్వండి, ఇచ్చేస్తారా మరి? ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీని బట్టి 2 నెలల క్రితమే కదండి ఇది ఏర్పాటు చేసింది. రైట్, మరి 2 నెలల క్రితం పెట్టిన ఈ కంపెనీ క్రెడిబిలిటీ ఏం చేశారు మీరు? 100% ఇస్తాం. రైట్ అండి, క్రెడిబిలిటీ యొక్క బెంచ్ మార్క్స్ ఏంటో చెప్తారా మీరు? ఉంది, ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పాలసీ ఉంది, డేటా సెంటర్ కో పాలసీ ఉంది, ఇండస్ట్రీస్ రావడానికి పాలసీ ఉంది, ఏబిసి క్లస్టర్స్ ఉన్నాయి. దాని ద్వారా పాలసీని మీరు కనుక రివ్యూ చేసినట్టయితే 100కి 100% ప్రతి అంశం ప్రకారం మీరు వస్తే మీ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా బాగుంటే, మీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఉంటే, అది వైసీపీ నాయకుడికైనా సరే ఎన్డీఏ కూటమి ముందుకొచ్చి భూమిస్తుందని తెలియజేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ బెంచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా ఉర్సు కంపెనీకి లేవని వైరల్ అని చెప్పి ఒక నేషనల్ మీడియా ఒక నివేదిక ఇచ్చింది, చూసారా మీరు? డేటా సెంటర్ పాలసీ కావాల్సినవన్నీ కూడా ఉర్సు క్లస్టర్ కంపెనీకి క్లియర్ గా ఉన్నాయి. వెరీ క్లియర్ గా చెప్తున్నాం. డేటా సెంటర్ వేరు, సాఫ్ట్వేర్ సెంటర్ వేరు, వేరు, ఇండస్ట్రియల్ అసెంబ్లింగ్ ప్లాంట్ వేరు, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వేరు. ఏ పాలసీకి ఆ పాలసీ ఉంటుంది. డేటా సెంటర్ కి ఏదైతే కావాల్సిన విధానాల ప్రకారం ఉర్సు క్లస్టర్ కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇవన్నీ 1కి 4 సార్లు వెరిఫై చేసి ఆ కంపెనీకి భూములు ఇవ్వడం జరిగింది. రమేష్ గారు నిర్దిష్టమైన సమయంలో వాళ్ళు పనులు మొదలు పెట్టకపోయినా, పెట్టుబడులు పెట్టకపోయినా ఆ భూమి ప్రభుత్వానికే వెనక్కి తీసుకుంటారని చాలా రమేష్ గారు రాకేష్ గారు చెప్తున్నారు చాలా క్లియర్ గా. వాళ్ళకి మేము భూమి కేటాయించాం, కొంత ధర కేటాయించాం, రేపటి రోజున వాళ్ళు మాతో కుదుర్చుకునే MOUల అంశాలు చేయకపోతే ల్యాండ్ మేము తిరిగి తీసేసుకుంటాం, దీంట్లో అసలు స్కామ్ ఏముంది అంటున్నారు. ఏంటి మీ క్వశ్చన్, మీ ఆన్సర్ దీనికి? సాయి గారు, ఇప్పుడు ఆ ఉర్సా కంపెనీలో 2 డైరెక్టర్లు ఉన్నారని చెప్పి వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో సతీష్ అబ్బూరి అని చెప్పి ఒక ఆయన డైరెక్టర్ కింద ఉన్నారు. ఆ సతీష్ అబ్బూరి గారి మీద కేశినేని నాని గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతను ఫ్రాడ్ అని చెప్పి 21st సెంచరీ ఒక కంపెనీ పెట్టి ఆ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశారు. రాకేష్ గారు డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశారు. క్లోజ్ చేసిన టెర్మినేటెడ్ కంపెనీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాడు కేశినేని నాని గారు. ఒక పెద్ద ఫ్రాడ్. ఈ రోజుల్లో అతను చేసే వ్యాఖ్యల్ని మనం మీ పార్టీలోకి వెళ్ళిపోతే ఫ్రాడ్, మీ పార్టీలోకి వెళ్ళిపోతే ఫ్రాడ్, మీ పార్టీలో ఉంటే అతను ఒక్కడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాకేష్ గారు చెప్పండి, మీరు చెప్పండి. రమేష్ గారు మీరు చెప్పండి. ఇదిగోండి, కేశినేని నాని గారు స్వయంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టారు. 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ కంపెనీ టెర్మినేట్ చేయబడింది. ఏ కారణంగా టెర్మినేట్ చేయబడింది? అతను ఫ్రాడ్ చేశాడు కాబట్టి టెర్మినేట్ చేయబడింది. దీంట్లో కేశినేని చిన్ని గారికి కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్న భూదందా ఇది. వేలాది కోట్ల రూపాయల భూమిని నొక్కేయడానికి వీళ్ళు చూస్తున్నారు. సాయి గారు నన్ను కంప్లీట్ అవును చెప్పండి అని చెప్పి ఆయన ట్వీట్ అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆయన పెట్టిన తర్వాత కేశినేని నాని గారు లీగల్ నోటీస్ ఇచ్చారు. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నేను దేనికైనా సిద్ధం, ఈ నోటీస్ సమాధానాలు చెప్పడానికి కోర్టులో ఎదుర్కోవడానికైనా సిద్ధం, న్యాయాన్ని నిరూపిస్తాను, వైజాగ్ ఫర్ సేల్ అని చెప్పి ఆయన మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆయన దగ్గర ఎంత బలమైన ఆధారాలు లేకపోతే
ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్ ఎటువంటి ఫ్రాడ్ పర్సన్ కాకపోతే ఆయన ఆ రకంగా అభియోగాలు చేస్తారండి. రైట్ అయితే రమేష్ గారు ఒక్క నిమిషం ఇప్పుడే మీరు అన్నారు ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ జరిగింది అని. సో ఇక్కడ ఇందాక రాకేష్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నిజంగానే భూమి కేటాయించాం మేము ఒప్పుకుంటున్నాం, ఒక 3 years తర్వాత 4 years తర్వాత వాళ్ళు చెప్పిన రీచ్ కాకపోతే ల్యాండ్ తిరిగి తీసేసుకుంటాం అంటున్నారు. మరి దీంట్లో ఎక్కడ స్కామ్ సార్ ఇప్పుడు సాయి గారు నేను అదే చెప్తున్నా, దాని యొక్క ఎంఓయు కానీ లేదా దాని జీవో కాపీ కానీ ఏదన్నా బయటకు రిలీజ్ చేసి ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఓకే ఇప్పుడు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అవి కంపెనీస్ మధ్య ఇది కాబట్టి అది కంపెనీ మధ్య ఇదేం కాదు, గవర్నమెంట్ టు కంపెనీ, గవర్నమెంట్ టు ప్రైవేట్, రైట్ గవర్నమెంట్ ఎవరు ప్రజలు, Right. ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. రైట్ అండి రైట్ ఈ రోజు వరకు ఇన్ని ఆరోపణలు వస్తున్నా రైట్ అండి కూడా దాని యొక్క ఎంఓయు రిలీజ్ చేయాలా, ఆ ఎంఓయూలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఎవరికి తెలియదు. Okay. ఈ రోజున టుండి రాకేష్ గారు చెప్తున్నారు 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో వాళ్ళు అలాట్ చేయకపోతే మేము ల్యాండ్ బ్యాక్ తీసుకుంటామని చెప్తున్నారు. రైట్ ఖచ్చితంగా అదే ఉంది అని చెప్పి వాళ్ళు ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్ చూపించమనండి. ఒక్క నిమిషం ఎందుకు చూపించరు? ఆయన చూపిస్తారంట ఒక్క నిమిషం. అయితే కృష్ణాంజనేయులు గారు ఇందాక నుంచి రాకేష్ గారు తీస్తున్న పాయింట్ ఏంటంటే ఒకవేళ మేము చెప్పిన ప్రకారం 3 years 4 years తర్వాత వాళ్ళు అనుకున్నట్టు మనకి ఇచ్చిన మాట ప్రకారం కంపెనీ పెట్టకపోయినా అన్ని ఉద్యోగాలు లేకపోయినా మేము ల్యాండ్ వెనక్కి తిరిగి తీసేసుకుంటాం, దీంట్లో స్కామ్ ఏంటి అసలు అంటున్నారు. ఏంటి మీ ఆన్సర్ దీనికి? ఇది 2 విషయాల్లో 2 అంశాలు మనం చర్చిస్తున్నాం. ఒకటి టీసీఎస్, రెండవది ఉర్సా క్లస్టర్ కంపెనీకి సంబంధించి. ఒకటి టీసీఎస్ మీద క్లారిటీ ఉంది. ఏంటి అని అది అయిపోయింది. 21.16 ఎకరాలని 95 పైసలకి ఇచ్చారు అని. అమ్మేశారు. ఈ విషయంలో తిరిగి తీసుకునే దానికి అవకాశమే లేదు. రైట్. ఎందుకు అంటే వాళ్ళు చేయలేకపోతే తిరిగి తీసుకోలేరు. మరి అదే విధంగా మరి ఉర్సా క్లస్టర్ సంబంధించి 60 ఎకరాలని అమ్మారా, ఇది ఏమన్నా మీరు లీజ్కి ఇచ్చారా? అదేటువంటి వాళ్ళ సంస్థ వాళ్ళు చెప్తున్నారు అని చెప్తున్నారు మేము 75 లక్షలకి 1 కోటి రూపాయలకి ఎకరం చొప్పున తీసుకున్నామని. అది సేలా లీజా ఏంటి? అది వాళ్ళెవరో చెప్తాం దీనికి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది మీరు మేము ఇండస్ట్రియల్ పాలసీకి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ ఏమన్నా ఈ ప్రభుత్వం చేసిందా? చేయలే. గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీనే కంటిన్యూ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ దాని ప్రకారంగా అయితే ఏపీఐఐసి ద్వారాగా మొత్తం స్క్రూటినీ చేసిన తర్వాత లీజుకు మాత్రమే వీళ్ళు ఇవ్వాలి. లీజు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చినటువంటి అన్నిటినీ ఫుల్ఫిల్ చేసినటువంటి దాని తర్వాత మాత్రమే వాళ్ళకి భూమి మీద హక్కులు, అది కూడా లీజు ద్వారాగా మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఎప్పుడైనా వెక్కి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏం చేశారు? టీసీఎస్ విషయాన్ని ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏపీఐసికి ఏం చెప్పారు? మీరు అమ్మేసినట్టుగా సేల్ డీడ్ రాసేయమని ఏపీఐసి వాళ్ళకి ఇచ్చారు. మరి ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారము వాళ్ళ యజమానులకు సంబంధించి దాంట్లో ఉన్న డైరెక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారము, వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు మీరు సమాధానం చెప్పాల్సింది, లేదా కేసీఆర్ నానికి కాదు సమాధానం చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఈ రోజున ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ నేపథ్యాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా అయితే కంపెనీలు స్టార్ట్ చేయటం, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి డబ్బులు ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం, ఆ తర్వాత కంపెనీలని రైట్ ఆఫ్ చేయటము, వాటిని క్లోజ్ చేసేయటము అనేటువంటి అంశాలు ఈ ఆర్థిక నేరాల్లో కీలకమైనటువంటి ఈ ఉర్సా క్లస్టర్స్ కంపెనీలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ విధంగా కొన్ని కంపెనీలను పెట్టటము, ఆ తర్వాత కొన్ని లావాదేవీలు జరపటము, ఆ తర్వాత రైట్ ఆఫ్ చేయటము, ఈ విధమైనటువంటి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు చేసే పనిని వీళ్ళల్లో ఎక్కువ మంది చేశారు అనేటువంటి. అంటే వీళ్ళు దురుద్దేశపూర్వకంగా ఈ కంపెనీని కూడా ఒక సూట్ కేస్ కంపెనీ తరహాలో ఫ్లోట్ చేశారు అనేటువంటిది వచ్చినటువంటి ఆరోపణ. ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదు, వాళ్ళు ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ సమాధానం ఏంటి రాకేష్ గారు దీనికి?
నేను ఒకటే చెప్తున్నానండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఓకే. ఈ రోజు వాళ్ళు కేవలం ఉరుసు క్లస్టర్స్ కంపెనీ గురించి మాట్లాడుంటే వాళ్ళకి ఏ విధమైన విషయం కావాలన్నా మేము చెప్పడానికి షేర్ చేయడానికి విన్నాం. కానీ అన్నెసరీగా టీసీఎస్ లాంటి ఒక ఎంఎన్సీ కంపెనీ కూడా వివాదంలోకి లాగి ఈ రోజు గప్పు గప్పు చేస్తున్నారే, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ప్రతి దానికి కూడా ఇప్పుడు ఉర్సు కంపెనీ క్లస్టర్స్ డాక్యుమెంట్ మేము బయట పెట్టాం అనుకోండి, టీసీఎస్ ఎందుకు పెట్టరు అది ఇవ్వండి అంటారు. రేపు ఆ కంపెనీ ఆగిపోయింది అనుకోండి, ఆ కంపెనీ నమ్ముకున్న ఎన్నో మంది వేల ఉద్యోగాలు ఆగిపోతాయి. కానీ వీళ్ళకన్నా కూడా ప్రజల యొక్క నమ్మకం ఇంపార్టెంట్. అంటే నాదో డౌట్ రాకేష్ గారు అదొక డౌట్, బయట పెట్టమంటున్నారు, అదే మీ సొంతది కాదు కదా, ప్రజలది కదా అది. సరైన సమయంలో పెడతాం, సరైన సమయంలో పెడతాం. రాబోయే రోజుల్లో కంపెనీలు అన్ని కూడా రాకపోతున్నాయి. ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నాం అనేది కేబినెట్ లో నిర్ణయాలు జరిగిన నిర్ణయాల్ని అన్నిటి ముందు తెలియజేస్తాం. వీళ్ళకి ఎమర్జెన్సీ ఉంది కదా, వీళ్ళ బురుజల్లారు కదా అని చెప్పి ఇవాళే చెప్పం. దాని టైం ప్రకారం అధికారులు కానీ మంత్రిత్వ శాఖ కానీ సరైన నిర్ణయంలో ప్రతి విషయం కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. మీరు చెప్పినట్టే మీరు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరం లేదు, అంతా బాగానే ఉంది. కానీ భూమి కేటాయింపులు ఏపీఐఏసీ ద్వారా జరగాలి కదా, మరి ఈ ఉర్సా కంపెనీలో ఎందుకు జరగలేదు అట్లాగా? ఈ ఉర్సు కంపెనీ కూడా అదే పద్ధతి పాటించామండి. ఏం లేదు, యువర్ రాంగ్. ప్రతి చోట అదే జరిగింది. మీరు కాగితాలు చూస్తే తెలుస్తుంది. నేను చెప్పేది అదే. కాగితాలు మీరు ఇవ్వనంటారుగా, మేము చూడాలంటే. సార్ నేను ఒకటే చెప్తున్నా, దాని గురించే సార్, ఉర్సు క్లస్టర్స్ అనే ఒకే కంపెనీ గురించి కనుక మాట్లాడుంటే ఖచ్చితంగా పేపర్లు పెట్టుకొని ప్రతి అంశం మాట్లాడే వాళ్ళం. కానీ టీసీఎస్ లాంటి ఒక ఎంఎన్సీ కంపెనీ కూడా వివాదాల్లోకి లాగారు. ఈ ఇష్యూని పెద్ద చేయడం ఇష్టం లేక ఈ ఎంఎన్సీ కంపెనీలతో మన రిలేషన్ మెయింటైన్ చేయాలి, అనేక పెట్టుబడులు తేవాలి, ట్యాక్సులు పెంచాలి, జీడిపి పెంచాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కాబట్టి ప్రభుత్వం కొంత సమన్వయం పాటిస్తుంది. అయినా సరే రాకేష్ గారు లాస్ట్ ఒక మాట రాకేష్ గారు, నేను కూడా మీ జగన్ చెప్తున్నా, మీరు కొంచెం టైం తీసుకొని చెప్తా అంటున్నారు కాదంటే. కాకపోతే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీ స్టేక్ హోల్డర్స్ లాగా రేపటి రోజున ఏ కంపెనీ అన్నా పెట్టుబడులు పెట్టాలంటే అదే రాజకీయ ఆరోపణలు వస్తే ప్రభుత్వం మనల్ని బ్యాక్ చేయదు, ఇక్కడ ప్రభుత్వం మన వెనక నిలబడదు, ప్రభుత్వం నుంచి సమాధానం రాదు, ఎందుకులే అని చెప్పి ఆగిపోతే ఆ పరిస్థితి ఏంటి? సార్ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 6 నెలలు కాల, మొదటి 9 నెలల్లోనే ఉన్నాం, మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మొదటి 2 సంవత్సరాల్లో మేము రిజల్ట్ చూపించడానికి రెడీగా ఉన్నాం. కొంతకాలం ఓపిక పడితే రేపు పెట్టుబడులు పెట్టడం మొదలయ్యి, బిల్డింగ్లు కట్టడం మొదలయ్యి, ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చడం మొదలయ్యి, ప్రాజెక్టులు రావడం మొదలు పెడితే ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందుకే ఉన్నాం. మేము 4 సంవత్సరాలు 6 నెలల కాలం తర్వాత మేము సంతకాలు చేస్తుంటే మేము చేసిన తప్పు, కానీ మీకు చేయలేదు కదా, చేయలేదు కదా. 6 నెలల కాలంలో మేము పని చేయలే. రైట్ రాకేష్ గారు. సో చూద్దాం అండి, ఇది మనకి ఉర్సా క్లస్టర్స్ పై ఉన్న వివాదం. మరి ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ కి నిజంగానే 99 పైసలకి ఇచ్చారా, లేకపోతే ఏ రేటుకి ఇచ్చారు, లీజుకి ఇచ్చారా, సేల్ చేసేసారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో మనతో పాల్గొన్నందుకు కృష్ణాంజనేయులు గారికి, రాకేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.